జై గురుదేవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జగద్గురులైనటువంటి మాతా జైనమ్మాజీ సమేత శ్రీ 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 కమలీ బాబా వారి పాదార విందములకు శతకోటి నమస్సుమాంజలను సమర్పిస్తూ ఈరోజు బాబాజీ మానవోద్ధరణకై ఆయన చేసినటువంటి కృషిని తెలియజేసుకుంటూ మలిన మానవుణ్ణి మహామానవుడిగా మార్చాలని ఆయన మనకి అందించినటువంటి షట్ తత్వ సాధన, ఆ 6 షట్ అంటే 6 సాధనల గురించి చిన్నగా విపులీకరణ చేసుకుందాము. అంతకు మునుపు నాకు తెలిసినటువంటి చిన్న విషయాలను మీ ముందు తెలుపుదామనేదే ప్రయత్నము. ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఆమోదిస్తారని, అంగీకరిస్తారని ఆత్మబంధువులందరికీ నమస్కరిస్తూ చేస్తున్నాను. యోగా విద్యలో ముద్రలో బాబాజీ ఈ ముద్రని ఈ విధంగా చూపించారు. ఈ ముద్రని ఆది ముద్ర అని కూడా అంటారు. అలాగే ఈ ముద్రని కూడా ఆది ముద్ర అంటారు. బాబాజీ ధ్యానము మనోమస్తిష్కోపాసనలో ఈ ముద్రలో ధ్యానాన్ని చూపించారు. మనోమస్తిష్కోపాసన అనేది ధ్యానమే. దాని వివరణ ముందు మనము తెలుసుకుందాము. ప్రస్తుతము ఒక ముద్ర గురించి చిన్నగా మునులు, యోగులు, ఋషులు పెట్టినటువంటి ఆ ముద్ర యొక్క అర్థం మీకు తెలియపరిచి తర్వాత బాబాజీ మన కోసం చెప్పినటువంటి షట్ ప్రకటనలను చిన్నగా వివరణ చేసుకుంటూ ముందుకు పోదాము. ఉదాహరణకి ఇలా పెట్టిన ముద్రని చిన్ ముద్ర అని అంటారు. చిన్ ముద్ర యొక్క అర్థము అంతకు పూర్వము ఈ హస్తంలో ఉన్నటువంటి 5 వేళ్లను ఆకాశతత్వంతో ఈ నాడి పనిచేస్తుంది. అలాగే అగ్నితత్వంతో ఉన్న ఈ చూపుడు వేలు నాడి పనిచేస్తుంది. అలాగే ఇది వాయుతత్వంతో ఉన్నటువంటి నాడి పనిచేస్తుంది. ఇది భూతత్వంతో ఉన్నటువంటి నాడి పనిచేస్తుంది. ఇది జలతత్వంతో ఉన్నటువంటి నాడి పనిచేస్తుందని యోగా పరంగాను పంచభూతాల యొక్క తత్వాలలో ఈ వేళ్లలో పనిచేసే విధి విధానాన్ని, అలాగే అరిచేతుల్లో సర్వనాడులు ఎండైపోతాయని, అరిపాదాల్లో కూడా సర్వనాడులు ఎండింగ్ అయిపోతాయని